చాలా కాలం క్రితం లోకాలు ఆనందంగా ఉన్నాయి. దేవతలు స్వర్గంలో, మనుషులు భూమిపైన శాంతిగా జీవిస్తున్నారు. కానీ ఒక భయంకరమైన అసురుడు పుట్టాడు. అతడి పేరు మహిషాసురుడు. అతడు మహాతపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మ అతనికి ఒక వరం ఇచ్చాడు. పురుషులు గాని దేవతలు గాని నిన్ను చంపలేరు అని. ఆ వరం వలన మహిషాసురుడు అహంకారంతో నిండిపోయాడు. మొదట భూమిపై రాజ్యాలను జయించాడు. తర్వాత స్వర్గంలోకి దాడి చేశాడు. ఇంద్రుని సహా అన్ని దేవతలను ఓడించాడు. దేవతలు స్వర్గం విడిచి పారిపోయారు. ఆ అసురుడు నేనే విశ్వాధిపతి అని ప్రకటించుకున్నాడు. లోకాలు భయంతో వణికిపోయాయి. అప్పుడు దేవతలు బ్రహ్మ, విష్ణు, శివ వద్దకు వెళ్ళారు. తమ దుస్థితి వివరించారు. ముగ్గురు దేవతలు చాలా కోపంలో ఉన్నారు. వారి కోపాగ్నితో ఒక అద్భుతమైన కాంతి వెలువడింది. ఆ కాంతి ఒక్కటిగా కలిసి ఒక స్త్రీ రూపం ధరించింది. ఆమె దుర్గాదేవి. దుర్గాదేవి రూపం అద్భుతంగా ఉంది. సింహం వాహనంగా ఆమె పక్కన నిల్చుంది. దేవతలందరూ ఆమెకు ఆయుధాలు ఇచ్చారు. శివుడు త్రిశూలం ఇచ్చాడు. విష్ణువు సుదర్శన చక్రం ఇచ్చాడు. ఇంద్రుడు వజ్రాయుధం ఇచ్చాడు. వరుణుడు శంఖం ఇచ్చాడు. వాయుదేవుడు విల్లు, బాణాలు ఇచ్చాడు. అగ్నిదేవుడు ఖడ్గం ఇచ్చాడు. ఆ రూపం చూసి దేవతలందరూ సంతోషించారు. ఇప్పుడు నువ్వే మహిషాసురుడిని సంహరించాలి అన్నారు. దుర్గమ్మ గర్జించింది. ఆమె గర్జనతో 3 లోకాలు కంపించాయి. మహిషాసురుడు ఆ శబ్దం విని కోపంతో వచ్చాడు. అతడు మహాసైన్యాన్ని తీసుకొని యుద్ధానికి దిగాడు. దుర్గమ్మ సింహం మీద కూర్చొని ప్రతిఘటించింది. యుద్ధం మొదలైంది. మొదటి రోజు రక్తబీజ అనే అసురుడు వచ్చాడు. అతనికి రక్తం నేలపైన పడితే వందలాది రాక్షసులు పుట్టేవారు. దుర్గమ్మ జాగ్రత్తగా యుద్ధం చేసింది. ఆమె రక్తాన్ని నేలపై పడనివ్వలేదు. రక్తబీజుడిని సంహరించింది. రెండవ రోజు చెండాముండా అనే రాక్షసులు దాడి చేశారు. వారు కూడా దుర్గమ్మ శక్తికి తట్టుకోలేక చనిపోయారు. యుద్ధం మరింత భీకరంగా మారింది. అసురులు వరుసగా చనిపోతున్నారు. కానీ మహిషాసురుడు మాత్రం సింహంలా గర్జిస్తూ పోరాడాడు. అతనికి ఒక ప్రత్యేకత శక్తి ఉంది. తాను కావాలనుకున్న రూపంలోకి మారగలడు. కొన్నిసార్లు సింహంలాగా మారాడు. కొన్నిసార్లు ఏనుగులాగా మారాడు. మరికొన్నిసార్లు రాక్షసుడి రూపం తీసుకున్నాడు. చివరిగా భీకరమైన మహిషం రూపం అనగా ఎద్దు రూపం దాల్చాడు. దుర్గమ్మకు ఇది తెలిసింది. ఆమె కోపంతో త్రిశూలాన్ని ఎత్తింది. మహిషాసురుడు దాడి చేశాడు. భూమి కంపించింది. లోకాలను వణికిపోయాయి. దేవతలు దూరంగా నిలబడి చూస్తున్నారు. మహాయుద్ధం 9 రోజుల పాటు సాగింది. ప్రతిరోజు ఒక కొత్త రాక్షసుడు సంహరించబడుతున్నాడు. చివరికి రోజు వచ్చింది. మహిషాసురుడు తన శక్తిని మొత్తం ఉపయోగించాడు. దుర్గమ్మ మరింత భీకర రూపం దాల్చింది. ఆమె కన్నుల్లో నుండి అగ్నిజ్వాలలు రగులుతున్నాయి. సింహం గర్జించింది. మహిషాసురుడు ఎద్దు రూపం దాల్చాడు. దుర్గమ్మ ఒకే బాణం వేసింది. అది అతని గుండెపై చుచ్చుకొని పోయింది. మహిషాసురుడు కూలిపోయాడు. కానీ అతను మళ్ళీ లేచాడు. ఈసారి దుర్గమ్మ త్రిశూలాన్ని గాల్లో ఎగరేసి లోపలికి గుచ్చింది. త్రిశూలం మహిషాసురుని గుండెల్లో దూసుకుపోయింది. ఆ క్షణంలో అతడు తన అసలు రూపం దాల్చాడు. ప్రాణాలు విడిచాడు. లోకాలు సంతోషంగా నిండిపోయాయి. దేవతలు స్తోత్రాలు పాడారు. అంబే దుర్గే జయ జయ అని గర్జించారు. దుర్గమ్మ చిరునవ్వు చిందించింది. ఇకపై అసుర శక్తులు మిమ్మల్ని భయపెట్టలేవు అని అనింది. 9 రోజులు యుద్ధం ముగిసింది. 10వ రోజు మహావిజయం సాధించింది. అందుకే దీనిని విజయదశమి అంటారు. ఈరోజు చెడుపైన మంచి విజయం సాధించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజున పండుగ జరుపుకుంటాం. ప్రజలు దుర్గమ్మను పూజిస్తారు. 9 రోజు నవరాత్రుల్లో భక్తులు ఉపవాసం ఉంటారు. దుర్గమ్మ 9 రూపాలు పూజిస్తారు.
10వ రోజు పెద్ద ఉత్సవం జరుగుతుంది. అందుకే దీనిని దసరా పండుగగా జరుపుకుంటాం. గ్రామాల్లో బొమ్మల కొలువు తయారు చేస్తారు. పిల్లలు పూలతో బతుకమ్మ ఆడుతారు. దసరా వస్తే చెడుపోయి మంచి వచ్చిందని నమ్ముతారు. నా ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.